యేసుక్రీస్తునామంలో మీకు అందరికీ వందములు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని దేవుని వాక్యం చూస్తాం. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కన్నా మరి ఒంటె సూది బెజ్జంలో దూరుట మరి గొప్పదని దేవుని వాక్యం చూస్తాం. ఒంటె అంటే ఒక తాడు, మరి దారం బదులు ఒక తాడు సూది రంధ్రంలో దూరటం సులువు అనేసి దేవుని వాక్యం మరి అక్కడ చూస్తున్నాం. అంటే ధనవంతులు మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే చాలా కష్టం అన్నట్టుగా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ధనాన్నే నమ్ముకుంటారు, ధనం పైన ఆధారపడి ఉంటారు. వాళ్ళకి విశ్వాస జీవితం కూడా ఉండదు. ఎందుకంటే ఒక మామూలు వ్యక్తికి, ఒక మధ్యతరగతి వ్యక్తికి లేదా ఒక పేద వ్యక్తికి దేవుడు చాలా అవసరం కాబట్టి వాళ్ళ విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే విశ్వాసం మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళు ఏదైనా చేయాలంటే దేవుడు చేస్తాడు, దేవుడు చేయాలి అనే వాళ్ళకి ఆలోచన ఉంటుంది. కానీ ధనవంతుడికి అలా కాదు. ఏదైనా సరే ధనంతోనే చేసుకోవచ్చు అనుకుంటారు. ధనం ఉన్న తర్వాత వాళ్ళకి ఇంకా అవసరం ఏముంటుంది? ధనంతో అన్నీ కూడా సమకూర్చుకుంటారు. కానీ మరి పరలోక రాజ్యాన్ని మాత్రం సమకూర్చుకోలేరు. అందుకని దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి పేదవాడు లాజరు పరలోకానికి చేరుకున్నాడు, ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు. మరి నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ధనవంతుడు మరి ఒక్క బొట్టు నీటి చుక్క మరి తన నాలుక మీద వేసి తడపని అడుగుతాడు ధనవంతుడు. అప్పుడు ఇక్కడ నుంచి లాజరు చెప్తాడు, ఇక్కడ నుంచి అక్కడికి రావడానికి వీలు పడదు అని లాజరు సమాధానం ఇస్తాడు. కాబట్టి గమనించండి, మీరు ఎవరైనా సరే మరి ధనవంతులే ఉంటే కనుక మరి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ధనము హెచ్చిన దాన్ని లక్ష్య పెట్టకూడదు. ఒక మారు సెలవిచ్చిన, 2 మార్లు సెలవిచ్చిన దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, ధనాన్ని మనం ఎప్పుడు కూడా నమ్ముకోవడం మంచిది కాదు. దేవునిపైన ఆధారపడి ఉంటే మీకు ఎంతో క్షేమం ఉంటుంది, అనే కృప మీకు తోడు ఉంటుంది. ఒకవేళ ధనం ఎక్కువ అవుతుంది అనుకోండి, పేదలకు పంచండి, దేవుని యొక్క ఆశీర్వాదం కూడా మీకు దొరుకుతుంది. మరి జక్కయ్య మరి తన అక్రమ సంపాదన మొత్తం ధనమంతా కూడా పేదలకు పంచివేసినాడు. ఆ తర్వాత దేవుని వెంబడించాడు. కాబట్టి మీరు కూడా అలాగే ధనవంతులైతే కనుక జక్కయ్య చేసినట్లుగా మీరు చేసి దేవునికి ఆశీర్వాదం పొందుకోండి. మరి పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గాన్ని కూడా సిద్ధపరచుకొని దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.